మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్సే లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. మార్నింగ్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల వద్ద కొత్త రూల్స్ రాబోతున్నాయి. సో ఇప్పటి వరకు మనం ఫాస్టాగ్ లేకపోతే యూపీఐ పేమెంట్స్ లేకపోతే క్యాష్ కట్టేవాళ్ళం. సో బట్ ఏప్రిల్ 1 నుంచి ఇక క్యాష్ చెల్లింపులు ఉండవు అంటూ కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ను తీసుకురాబోతుంది. అంటే కంప్లీట్ డిజిటలైజేషన్ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా 25 టోల్ ప్లాజాల వద్ద పైలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. తర్వాత రెస్పాన్స్ని బట్టి ఇది దేశమంతటా కూడా అమలు చేయాల్సిన ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే అర్థమవుతుంది. దీంతో దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి నగదు స్వీకరణను బంద్ చేస్తారు. ఫాస్టాగ్ యూపీఐ ద్వారా మాత్రమే చెల్లింపులు ఉండబోతున్నాయి. టోల్ ప్లాజాను డిజిటల్గా మార్చాలని కేంద్రం నిర్ణయించుకుంది. పూర్తిగా నగదు స్వీకరణను ఆపేస్తామని చెప్తోంది కేంద్రం. మాన్యువల్ టోల్ వసూలు మార్గాన్ని మూసివేస్తున్నారు. దేశవ్యాప్తంగా 25 టోల్ ప్లాజాలలో పైలట్ ప్రాజెక్ట్ని రన్ చేస్తున్నారు. ప్రయాణికుల రెస్పాన్స్ తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. సో ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్లు యాక్టివ్గా ఉంచుకోవాలని, బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేసుకోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచిస్తోంది. రైట్, ఏప్రిల్ 1 నుంచి కొత్త డిజిటల్ రూల్స్ అంటే కొత్త రూల్స్ రాబోతున్నాయి టోల్ ప్లాజాల వద్ద. ఇప్పటి వరకు క్యాష్ రూపంలో చెల్లించాం, యూపీఐ అలాగే ఫాస్టాగ్ రూపంలో కూడా చెల్లించాం. బట్ ఇప్పటి నుంచి ఓన్లీ ఫాస్టాగ్ అండ్ అలాగే యూపీఐ పేమెంట్స్ మాత్రమే ఉండబోతున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. అండ్ దీనికి సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్ని కూడా 25 టోల్ ప్లాజాల వద్ద నిర్వహించబోతుంది. ఒకవేళ రెస్పాన్స్ కనుక బాగుంటే దేశమంతటా కూడా ఇది అమలు అవబోతుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, పైలట్ ప్రాజెక్టుగా 25 టోల్ ప్లాజాల వద్ద అయితే కంప్లీట్ డిజిటలైజేషన్ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. తర్వాత కూడా దేశమంతటా ఇది అప్లై చేయబోతుంది కాబట్టి సో ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలో కొత్త రూల్స్ తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ 1 నుంచి నగదు స్వీకరణ బంద్, అంటే డబ్బులు తీసుకోకుండా ఓన్లీ ఆన్లైన్ లోనే ఈ రాకపోకలు అనేవి టోల్ గేట్ల వద్ద కొనసాగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. దానిలో భాగంగానే ఏప్రిల్ 1 నుంచి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక ఫాస్టాగ్ యూపీఐ ద్వారా మాత్రమే ఈ నగదు చెల్లింపులు అనేవి ఉండబోతున్నాయి. అంటే ప్రధానంగా ఈ నగదు చెల్లింపుల ద్వారా కూడా కొంత ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. అదే టోల్ ప్లాజాలో ఆన్లైన్ లో ఫాస్టాగ్ కానీ యూపీఐ ద్వారా అయితే ఇమీడియట్ గా కారు వెళ్ళడం, వాహనం ఆల్రెడీ అది ఫాస్టాగ్ తీసుకుని ఉంటుంది కాబట్టి ఆన్లైన్ లో అమౌంట్ కట్ అవుతుంది, వెంటనే టోల్ గేట్ ఓపెన్ అవడం, వెంటనే వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ నగదు చెల్లింపుల ద్వారా కొంత మాన్యువల్ గా చేయడం అనేది కొంత ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా భావిస్తున్నారు. దానికి తోడు మొత్తం అంతా ఆన్లైన్ చేయాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అంటే పూర్తిగా నగదు స్వీకరణ ఆపేస్తాము ఏప్రిల్ 1 నుంచి అనేది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ఆదేశాలు జారీ చేసింది. మాన్యువల్ టోల్ వసూలు మార్గం అనేది మూసివేస్తున్నట్లు కూడా తెలియజేసింది. దేశవ్యాప్తంగా 25 టోల్ ప్లాజాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని ప్రారంభిస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ప్రయాణికుల రెస్పాన్స్ తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ప్రాంతాల్లో 25 టోల్ గేట్ల వద్ద టోల్ ప్లాజాల్లో దీనికి సంబంధించి ఇంప్లిమెంట్ కొనసాగుతూ ఉంటుంది పైలట్ ప్రాజెక్ట్ కింద. దాని తర్వాత ప్రయాణికుల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఒకవేళ కొంతమంది ఆన్లైన్ లో అమౌంట్ అయిపోతూ ఉంటుంది, ఆ సమయంలో ఒకసారి టోల్ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా రీఛార్జ్ చేసిన వెంటనే అవ్వదు. ఆ సమయంలో కూడా కొంత అమౌంట్
అమౌంట్ ఇచ్చి అంటే డబుల్ అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా కొంతమంది వెంటనే రీఛార్జ్ కాకపోయినా చెల్లించడానికి కూడా కొంతమంది సుముఖత వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ చెల్లింపులు కూడా చేయకుండా ఆన్లైన్ లో మొత్తం చేయాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద ఏప్రిల్ 1 నుంచి ప్రారంభిస్తుంది. 25 పైలట్ టోల్ ప్లాజాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ప్రజల వాహనదారులు కానీ ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా ఉందని చూసిన తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఇక ఏప్రిల్ 1 నుంచి ఫాస్ట్ ట్యాగ్లు యాక్టివ్ గా ఉంచుకోవాలంటూ కూడా దాంట్లో బ్యాలెన్స్ కూడా ఉంచుకోవాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం సలహా ఇచ్చింది. చూడాలి మరి ప్రధానంగా ఈ 25 టోల్ ప్లాజాలో ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది, దాని ద్వారా ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, దాని ద్వారా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. కాబట్టి త్వరలోనే అంటే ఏప్రిల్ 1 నుంచే ఈ నగదు బదిలీకి సంబంధించి అంటే నగదు సేకరణకు సంబంధించి ప్రధానంగా నిషేధం అంటే ప్రజెంట్ తాత్కాలికంగా దాన్ని నిషేధించి ఆన్లైన్ ద్వారానే ఫాస్ట్ ట్యాగ్ యూపీఐ ద్వారానే ఆన్లైన్ ద్వారా చెల్లింపులు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దాని ద్వారా డిజిటల్ సేవలను వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా అనేది కేంద్ర ప్రభుత్వం సూచనలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పైలట్ ప్రాజెక్టులో నిర్వహించి దాని తర్వాత ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఆధారంగా దేశవ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ. మొత్తంగా 25 టోల్ ప్లాజాల దగ్గర పైలట్ ప్రాజెక్టును నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం. పూర్తిగా డిజిటలైజేషన్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఒకవేళ ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్లయితే మాత్రం ఇది దేశం అంతటా కూడా టోల్ ప్లాజాల వద్ద అమలు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే మనం యూపీఐ అలాగే ఫాస్టాగ్ అండ్ క్యాష్ పేమెంట్స్ కూడా చేస్తున్నాము టోల్ గేట్ల వద్ద. బట్ ఇప్పటి నుంచి క్యాష్ పేమెంట్స్ను ఏప్రిల్ 1 నుంచి కంప్లీట్గా ఆపేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. సో పైలట్ ప్రాజెక్టుగా 25 టోల్ ప్లాజాల వద్ద నిర్వహిస్తున్నారు కాబట్టి ఏ విధంగా ఉంటుంది, కరెక్ట్గా క్యాష్ అందుబాటులో లేకపోయినా యూపీఐలో కనుక యూపీఐలో అండ్ అలాగే ఫాస్టాగ్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రజలకు సూచిస్తోంది. సో ఈ 25 టోల్ ప్లాజాల వద్ద పైలట్ ప్రాజెక్ట్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అన్న దాన్ని బట్టి మిగిలిన టోల్ ప్లాజాల వద్ద అమలు చేయాలా వద్దా అన్న నిర్ణయం ఉంటుంది.